నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా ఒక స్టోరీ ఎట్లా అంటే ఒక 2, 3, 4 అట్లా ఎపిసోడ్స్ వచ్చేలాగా, మరీ ఎక్కువ కాకుండా చెప్తాం. తలతిక్కల రాజు కథ చెప్తాం. ఎప్పుడో చదివాను జయ నేను. అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఏమో అట్లా వెళ్ళిపోయింది అనమాట. సరే ఇవాళ మళ్ళీ దాన్ని రివైజ్ చేసామన్నమాట. దాన్ని పూర్వం ఒక రాజ్యంలో ఓ రాజుగారు మంత్రి గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇది సుమారైన ఒక పరగణ అనమాట. చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. ఎవ్వరూ అట్లా ఆలోచించారు. రాజుగారిదే ఒక డిఫరెంట్ ఆలోచన, ఆయన మంత్రి గారు అంతకంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. రాజు ఓ పక్కకి మంత్రి ఓ పక్కకి లాగితే గోలగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక పక్కకే లాగారనుకో మొత్తం రాజ్యం అంతా ఆ పక్కకి పోతుంది. వీళ్ళకి ఏంటంటే కొత్తగా చేయాలి. సరే కొత్తగా చేసే వ్యవహారంలో ఓ రోజు ఎప్పుడో వ్యాహ్యాలికి పోయారు. చీకటి పడుతోంది. వీళ్ళకి ఇంకా తిరుగుదామని ఉంది. మెల్లిగా ప్రజలు ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కొంచెం 7 అయ్యేసరికల్లా అందరూ అన్ని రోడ్లు మెల్లిమెల్లిగా చీకటిమయంగా అయిపోయి పడకలు, కొంతమంది రోడ్ల మీద ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ధర్మసత్రాలు ఏవో శాలలు కట్టించారు. ఆ శాలల కిందకి చేరిపోతున్నారు. షాపుల్లో జనం తగ్గిపోయారు. చల్లని గాలి, ప్రశాంతంగా వాతావరణం. రాజు అన్నాడు, ఎంత హాయిగా ఉంది, బయటే తిరుగుదామనిపిస్తుంది. ఇలా పడుకుంటున్నారేమిటి వీళ్ళంతాను, మనకేమో తిరుగుదామనిపిస్తుంది. నీకు అందరూ ఎవరి దారిని వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుని అందరు వెళ్ళిపోతే ఈ చీకట్లో ఇలా ఏం తిరుగుతాం? అందరూ జనం ఉంటే సందట్లో ఎంజాయ్ చేయటం వేరు. అవును, నిశ్శబ్ద నీరవంగా ఉంటే ఏం తిరుగుతాము అని మంత్రి గారిని అన్నాడు. ఏమంటే మీకేమనిపిస్తుంది అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఈ వాతావరణానికి ఏమో హాయిగా చాలా బాగుంది, వెన్నెల పుచ్చపువ్వులాగా ఉంది, మరి చల్లగా ఉంది, హాయిగా ఉంది. రాజు చెప్పినవి ఈయన చెప్తున్నాడు, ఆహ్లాదంగా ఉంది. వీళ్ళంతా ఎందుకు పడుకుంటున్నారో ఎంజాయ్ చేయకుండా. రాజుకి మంత్రికి ఏమైనా శారీరక శ్రమ ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళకి అన్నీ ఎవరైనా అమర్చి పెడతారు, అంతా బ్రెయిన్ వర్కే. అవును. సాయంకాలం అయ్యేసరికల్లా వాళ్ళు రిలాక్స్డ్గా తిరుగుదామనుకుంటారు. ప్రజలు, పాఠక జనము, వ్యాపారస్తులు పగలల్లా పనులు చేస్తారు. చీకటి పడేసరికి గూట్లో దీపం నోట్లో ముద్ద, అంతే కదా. మామూలు వాళ్ళు పడుకుంటారు. ఏదో అత్యవసరాలు ఉన్న వాళ్ళు కొట్లలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు. ఇప్పుడు మనం ఎట్లయింది, రాత్రి 12 దాకా పిశాచాల్లాగా తిరుగుతూనే ఉంటాం. అవునండి. 12 గంటలకు అజయ, రాత్రి 3 గంటలకి మేము బెంగళూరు బయలుదేరితే 3ంటికి కొన్ని డజన్ల టిఫిన్ సెంటర్లు బిజీగా ఉన్నాయి. అవును, కరెక్ట్ చెప్పారండి. 3ంటికి. అది మనం పట్టపగలున్నామా మిడ్-నైట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో తింటున్నాం. మన పరిస్థితులు అవి. ఇప్పుడు పాపం వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ తాలూకు టైమింగ్స్, నైట్ షిఫ్ట్లు ఇక చేసేదేం లేదు. అయితే రాజు మంత్రి ఏమనుకున్నారంటే, ఇది బాగోలేదు, మనం ఓ పని చేద్దాం, ఈ జనాల్ని అడుగుదామని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏరా అబ్బాయి, చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఎందుకు పడుకుంటున్నావని. వాడు అన్నాడు, బాబు పొద్దు నుంచి పని చేశానండి, ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒక 5-6 ఇంటర్వ్యూ చేశాక వీళ్ళకి అర్థమైంది, ఓహో ఈ రాత్రిని పగటిగా మార్చేయాలి మనం. అంతే, వీళ్ళు పొద్దునంతా పని చేస్తారు, ఇప్పుడు పడుకుంటున్నారు. ఇలా కాదు, రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేద్దామని మర్నాడు దండోరా వేశారు. పగలు నిద్రపోండి, రాత్రి పని చెయ్యండి. చాలా ట్రై చేసి మొత్తానికి కొద్ది వారాలు, నెలల్లో జనమంతా మారిపోయారు. పొద్దునంతా నిద్రపోయి సాయంకాలం 4:30, 5:30 అలా అయ్యేసరికల్లా నిద్రలు లేచి ఇక అక్కడి నుంచి లాంతర్లు పెట్టుకునే పొలాలు దున్నుకునేవాళ్ళు, అవేవో పెట్టుకునే పనులు చేసుకునేవాళ్ళు. షాపులన్నీ తెరిచి ఉండేవి. రాత్రిపూట అంతా కళకళలాడేది. తెల్లవారుజామున 5 గంటలకి అట్లా పడుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. పగలల్లా పడుకునేవాళ్ళు. స్టోరీ పేరుకు తగ్గ రాజారాం గారు, తలతిక్కల రాజు. అది. అక్కడి నుంచి ఆ రోజు బజార్ వెళ్ళినప్పుడు వీళ్ళకేం తెలిసింది, వంకాయ కోరేటు, బీరకాయ కోరేటు. అక్కడి నుంచి గోధుమ పిండి కోరేటు, బియ్యానికి ఒక రేటు, బెల్లానికి ఒక రేటు, పంచదారకు ఒక రేటు. ఇలా రేట్లు కుదరవు, అన్నిటికీ ఒకటే రేటు. నువ్వు సేరు బియ్యం తీసుకో, ఒక దుడ్డు, ₹1. సేరు పాలు తీసుకో, ఒక దుడ్డే. సేరు పంచదార తీసుకో, ఒకటే దుడ్డు. అన్నిటికీ రూపాయలే. దానికి 2, దీనికి 6, దీనికి 16. ఇదేం లెక్క, పిచ్చి లెక్కలు అవన్నీ, పిచ్చ లెక్కలన్నీ మాకు కుదరవు. మొత్తం ఆ బజార్ అంతా ఒకటే రేటు. వ్యాపారస్తులు ఏం సంపాదించుకుని ఏడుస్తారు. సరే, ఈ దుడ్డు లెక్క పెట్టించారు. మాకు డబ్బులు చాలా అంటే వీళ్ళు కావాలంటే మేము ఇస్తామంటాడు రాజు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ ఏర్పాటు చేశాడు. ఇట్లా రాత్రిని పగటిని చేశారు. అన్నిటికీ ఒకటే రేటు చేసి హాయిగా ఉన్నారు రాజు మంత్రి. మనం చాలా బాగా చేసాం, మనం కదా డిఫరెంట్గా చేసాం, వేరే రాజ్యాల వాళ్ళతో పిచ్చి వెధవులు
మనం సరిగ్గా చేస్తున్నాం అనుకున్నారు. ఇంతలో ఒక గురువు ఒక శిష్యుడు ఈ ప్రాంతాల ఆ వైపు నుంచి వెళ్తూ ఈ రాజ్యంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చింది 2ంటికి 12:30 1 గంట. ఎక్కడైనా భోజనం దొరుకుతుందని భావించారు. మధ్యాహ్నం 12:30 అయితే ఇంకో గంటలో 1:30కి మనకి ఇంచుమించు ఆకలేసేస్తుంది. వీళ్ళు రోడ్ల మీద పిట్ట పురుగు లేదు, కనీసం ఒక ఎలిక కుక్క కూడా తిరగటల్లా. ఎండ మలమలా మాడిపోతుంది. అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి, కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి, ఎవ్వరు లేరు, ధర్మశాలలు మూసేసి ఉన్నాయి. ఏమిటి అందరూ లిచ్చకపోయారా, జనం ఎవరు లేకపోతే అలాగే కదా అనిపిస్తుంది. ఏమిటి అని చూస్తే అట్లా నడిచి వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకల. అయితే ఒక దేవాలయపు ప్రాంగణంలో ఒక పక్కన మరి కాస్త జామ పళ్ళు అవి ఉన్న చెట్లు కనపడితే సరే ఈ పూటకు పలహారం చేద్దామని జామకాయలు కోసు తిన్నారు. మంచి ఎండలో నడవటంతో పక్కన నుయ్యి ఉంటే కాస్త నీళ్ళు తోడుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కుని దేవాలయం గట్ల మీద పడుకున్నారు. చీకటి పడుతూ ఉండగా రణగొండ ధ్వని మొదలైంది. మామూలుగా 1 గంట 2 గంటలు పడుకొని లేస్తాం కదా, లేచి చూస్తే ఇంకేముంది, పట్టపగలల్లే అన్ని దీపాలు రకరకాలవి, రాజప్రాసాదపు దీపాలన్నీ వెలిగిపోయినాయి, రోడ్ల మీద రథ దీపాలన్నీ వెలిగిపోయినాయి, కొట్ల నిండా దీపాలు, జనాలంతా ఎవరి దారిన వాళ్ళు సామాన్లు పుచ్చుకుని కర్రలు కఠార్లు పుచ్చుకుని పోయేవాళ్ళు పోతున్నారు. గుర్రాలను పట్టుకెళ్ళేవాడు, గేదెలు దోలుకెళ్ళేవాడు, అందరూ గొర్రెలు దోలుకెళ్ళే వాళ్ళు కూడా తిరుగుతారు. రాత్రిపూట తిరుగుతున్నారేంటి విడుదల వీళ్ళకి ఏమిటి ఇది అని వీళ్ళకి అసలు అర్థమే కాల. సరే మరి పొద్దున ఆహారం లేదు కదా, కొట్లన్నీ తెరిచారని ఏదైనా కనీసం వంట చేసుకుని తినేసి ఏ ధర్మశాలలోనే షాపులోకి వెళ్తే గోధుమ పిండి సేరు 1 దుడ్డు. అరే ఇంత చీపా అనుకున్నా. నెయ్యి సేరు 1 దుడ్డే. ఒక 6-8 రూపాయలు ఇచ్చేసరికల్లా వీళ్ళకి 10 రోజులకి సరిపడా ఆహారం వచ్చేసింది. సరుకులన్నీ వచ్చేసాయి కదా, ఎంత ఆశ్చర్యపోయారు. చక్కగా తెచ్చుకుని ధర్మశాలలో పెట్టుకుని చపాతీలు చేసుకున్నారు, రొట్టెలు చేసుకుని పాయసం ఏదో చేసుకుని కాస్త స్వీటు హల్వా చేసుకుంటారు కదా, సరే ఏదో కూర వండుకున్నారు, తిన్నారు. తినే కుర్రాడు అన్నాడు, గురుగారు ఎంత బాగుందండి, మనం 50 రూపాయలు 100 రూపాయలు పెడితే కానీ మనకు ఆహారం దొరకదు, పట్టుమని 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా 10 రోజులకు సరిపడా ఆహారం దొరికేసింది, ఈ ఊళ్ళో ఉండిపోదామండి అన్నాడు. అంటే గురుగారు అన్నారు, ఒరే నాయన పొరపాటును కూడా ఇక్కడ ఉండకూడదురా, ఇది పిచ్చివాళ్ళ రాజ్యం, ఈ ఏర్పాట్లు ఎందుకైనా ఏమిటి అని అన్ని కొట్లల్లో ధర్మశాలల్లో కనుక్కున్నాడు. రాజుగారి తెలివితేటలకి ప్రతిఫలమే ఇది అని అర్థమైంది ఆయనకి. తల్లేదు వీళ్ళు పిచ్చివాళ్ళు రా, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ప్రాణాలకు ప్రమాదం వస్తుంది, ఇక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి వచ్చాం, ఇంకో చోట పోవచ్చు మనం అంటే. కుర్రాడు మాత్రం ఒప్పుకోలేదు, ఉండాల్సిందే హాయిగా. ఇప్పుడు చూడండి 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 10-15 రోజుల పాటు తిండి వచ్చేసింది, తర్వాత ఇంకో 10 పెడితే ఇంకో 15 రోజులు తిండి వస్తుంది, కూర్చుని ప్రశాంతంగా తపస్సు జపం చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళొచ్చు, పక్కన చెరువు ఉంది, నది ఉంది, అది ఉంది ఇది ఉంది అని ఓ పాడేశాడు. గురుగారు అన్నారు, సరే నీ ఇష్టం, ఏదైనా సమస్య వస్తే తలుచుకో వస్తా, నేను మాత్రం ఇక్కడ ఉండను అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మన శిష్యుడు చక్కగా నెయ్యి వస్తోంది, బెల్లం వస్తుంది, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి, రూపాయికే వచ్చేస్తున్నాయని రోజు హల్వాలు అవి చేసుకుని తినేవాడు. రోజు శుభ్రంగా తిని నున్నగా మినపకుడు వల్లే తయారయ్యాడు. అంతకుముందు బోల్డ్ డబ్బు అంతంత డబ్బులు వీళ్ళ దగ్గర ఏముంటాయి, ఖర్చు అంత పెట్టలేరు, ఏదో ఆ పొట్టకు సరిపడా తినేవాళ్ళు. మనకి తక్కువకి వస్తుంటే మనం ఏం చేస్తాం, ఫ్రీగా వస్తే తక్కువకి వస్తే కొనేసుకుంటాం, కొనేసుకుని తినేసి హాయమని ఉండేవాడు. ఇది నడుస్తుంది. గురుగారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడే ఇతను ఇక్కడే ఉండిపోయాడు. పక్కన ఏదో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి పోయి వస్తూ చేస్తుండేవాడు. ఇంతలో ఏమైందట, ఒకసారి ఒక దొంగ ఒకడు వరహాల శెట్టిగారు అనే ఒక శెట్టిగారి ఇంట్లోకి కన్నం వేశాడు. శెట్టిగారు చాలా సంపన్నుడు, బాగా సంపాదించాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోస్తుంటాయని చెప్పుకునేవాళ్ళు పనివాళ్ళు. మరి గోడ దూకి గోడకు కంత పెట్టి ఇంట్లోకి వెళ్తే సులువు కదా, 2 గుప్పెలు తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే ఈ గోడకి కంత కొట్టే క్రమంలో దూరుతుంటే గోడ బలహీనంగా ఉంటే ఆ గోడ కుప్ప కూలిపోయి వాడి మీద పడిపోయింది. ఆ కంతలో ఉన్నవాడు సగంలోనే ఉన్నాడు, ఇరుక్కుపోయాడు, పడి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి వాడి కొడుకు, దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి ఫిర్యాదు తెచ్చాడు. మా నాన్న తన కులవృత్తి చేసుకుంటున్నాడు. ఓహో, మా నాన్న కులవృత్తి చేస్తుంటే దుర్మార్గుడైన వరహాల శెట్టి గారి గోడ కూలి మరణించాడు, నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని. తప్పులేదు, బాగుంది కదా, రాజుకు తగినటువంటి ప్రజలు. అయితే అక్కడి నుంచి అయ్యో అలా చచ్చిపోయాడు, ఆ గోడ కూలి ఎలా చచ్చిపోయాడు అంటే తెలియదండి, గోడ బలహీనంగా కట్టారు, సిమెంటు ఇసుక పాళ్ళు అవి సరిగ్గా కలపల,
కింద కంత పెడితే పై గోడ కూలటం ఏమిటి? మా నాన్న ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలనుకున్న వాళ్ళ గోడ కూలగొట్టే ఉద్దేశం మా నాన్నకు లేదు. కేవలం దొంగతనానికి వెళ్ళాడు, అది ఆయన కుల వృత్తి. ఎవడి వృత్తి వాడు చేసుకోవద్దు. బాగుంది. మహాప్రభువుల రాజ్యంలో ఈ వృత్తి చేస్తుండగానే ఇలా అయ్యింది అనేసరికి పట్టండి వరహాల శెట్టి అని వరహాల శెట్టిని పిలిపించారు. ఏమయ్యా నువ్వు సమాధానం ఏం చెప్తావు? నీ వల్ల ఒక బక్క దొంగ మరణించాడు, పట్టు వీడికి వెయ్యండిరా కొరత అన్నారు. అమ్మ బాబో ఈయన కేక పెట్టాడు వరహాల శెట్టి. లేకపోతే దీన్ని ఏమంటారు, మన మెడ తెగేస్తారు, దాన్ని ఏదో అంటారు వజ్రశిల, దాని మీద పెట్టి కొడతారు తల. తలార్లు వెండి తీసుకెళ్ళి తల నరికేయమన్నారు. నరికేయమనేసరికల్లా తలార్లంతా అన్నారు, బాబు మన దగ్గర వజ్రశిలలు లేవండి, ఈ మధ్యకాలంలో మనం మెడ నరకలేదు, ప్రాణానికి ప్రాణం అంటాడు రాజు. బక్కవాడు చచ్చిపోయాడు కాబట్టి బండవాడిని చంపేయాలి. అయ్యో, ఎవరి వల్ల కూలిపోయిందో వాడిని చంపేయాలి. చంపేయాలంటే ఈజీ మెథడ్ ఏమిటి? తలగొట్టేయటమే. ఆ తలగొట్టాలంటే కత్తి వజ్రశిల ఉండాలి. వజ్రశిల కట్టండోయ్ అన్నాడు. వరహాల శెట్టి అన్నాడు, బాబు నన్ను క్షమించండి, ఆ గోడ నేను కట్టింది కాదు, మేస్త్రి ఎవడో కట్టాడు. పైగా ఇప్పుడు కాదు, మా నాన్న కాలంలో కట్టింది. ఎప్పటిదో ఆ గోడ. నేను గోడ కట్టి ఆ గోడ బలహీనం కాబట్టి కూలిపోతే నా మీదకి చెప్పాలి. గోడ కట్టింది అసలు నేను కానే కాదండి అన్నాడు. ఎవడు కట్టాడు గోడ? ఒక మేస్త్రి కట్టాడు. ఆ మేస్త్రి ఉన్నాడా అంటే వరహాల శెట్టి పుట్టకల్లాడు కట్టిన గోడ అది. అప్పటికి ఉన్న మేస్త్రి ఇప్పుడు ఏమవుతాడు? వరహాల శెట్టికి 40 ఏళ్ళు వస్తే ఉన్నాడు. ఆయన ఒక బక్క మేస్త్రి ఉన్నాడా? ఉన్నాడు, ముసలాడు. ఉండేసరికి ఏమన్నారు వీళ్ళు, మరి వెళ్ళి మేస్త్రిని పట్టండి అని మేస్త్రిని పుచ్చుకొచ్చారు. నువ్వు ఒక గోడ బలహీనంగా కట్టడం వల్ల ఒక ప్రాణం పోయింది. అసలు మేము వరహాల శెట్టిది తప్పని అతనికే శిక్ష వేసాం. పాపం నీ వల్ల ఒకడు చచ్చిపోయిగా ఇంకొకడు చావడానికి సిద్ధమయ్యాడు. నీ సమాధానం ఏమిటి? వీడు మడి నరకేండ్రా అన్నారు. మేస్త్రి లబో దిబో మొత్తుకున్నాడు. బాబు ఏనాడో కట్టానండి, అప్పుడు నేను వయసులో ఉన్నానండి. అవాళ ఆ గోడ కట్టే రోజునండి, ఆ గోడ కట్టే సమయంలో ఒక నర్తకి, ఒక ఆవిడ ఈ రోడ్డంట తిప్పుకుంటూ తిరిగేదండి. ఆవిడ గజ్జలు కంకణాలు మోగేవి. అవి విని విని చూసి చూసి ఎంతసేపు దాని మీదే ధ్యాస ఉండి గోడ కట్టేశాడు అని చెప్పాడు. ఇప్పుడు నర్తకిని తేవాలి. ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూసిన నర్తకి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడ పట్టరమన్నారు. నర్తకిని తెచ్చారు. తెచ్చాక ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. పేరుకు తగ్గ రాజురాపు గారు కదా, సూపర్, అసలు ఎక్సలెంట్, చాలా బాగుందండి. మళ్ళీ చెప్దాం మిగిలిన కథ. రైట్ అమ్మ గారు, నమస్తే.